ప్రాణాలు పోయినా పర్లేదు కానీ ఆస్తి పోతే కష్టం చాలామందికి. ఎందుకంటే ప్రాణాలు పోతే ఒకసారి పోతాం, ఆస్తి పోతే అడుక్కు తింటూ ఉండాలి. అట్లాగే దేశాలకు సంబంధించి కూడా కీలకమైన వనరులు అట్లాంటిదే. ఇరాన్ అనేది ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటి ఆంక్షల మధ్యన బ్రతుకుతున్నది కూడా తన దగ్గర ఆయిల్ ఉండటం, ఆయిల్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ప్రపంచ దేశాలని కొంటూ ఉండటం, దాంతో వచ్చినటువంటి డబ్బులతోనే ఇరాన్ బతుకుతోంది. ఇప్పుడు ఆ ఇరాన్కి సంబంధించినటువంటి కార్గ్ ఐలాండ్ అనేటటువంటి దగ్గర నుంచినే ఇరాన్ ఆయిల్లో 100కి 70 నుంచి 80% ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటుంటాయి. అంటే ఆ మిగతా ప్రాంతాలను తీసుకొచ్చినటువంటి ఆయిల్ ఎక్స్పోర్ట్ అంతా ఆ ఐలాండ్లో ఉన్నటువంటి షిప్ యార్డ్స్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, షిప్లో లోడ్ చేసి. ఇప్పుడు దానికోసం అని చెప్పేసి దాన్ని కాపాడుకోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పెద్ద ఎత్తున మోహరించి ప్రిపేర్డ్గా కూర్చున్నది ఇరాన్. ఎందుకంటే ఇజ్రాయెల్ ఫస్ట్ టార్గెట్ అదే అవుతుందన్నటువంటి భయంతో.